రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. కానీ మంచి మంచి సినిమాలు తీశారు కదా, అంటే తక్కువ సినిమాలు అయినా కానీ ఎందుకు పెద్ద హీరోలతో సినిమా చేయలేకపోయారు? చేస్తాను సార్. అంటే సార్ అదే సార్, ఒకటి బాగ్మతి కోసం ఐ వెయిటెడ్ ఫర్ 4 years. ఓకే, కెరియర్లో 4 ఏళ్ళు ముఖ్యమైన ఏళ్ళు. తర్వాత ఇప్పుడు 4 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ 3 సినిమాల లోపల 4 ఏళ్ళు అయిపోయినాయి అక్కడ కూడా. ఇప్పుడు చేయబోతున్నాను, పెద్దవాళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు చెప్పేదానికంటే ఐ వాంట్ టు డూ ఇట్. విచిత్రమైన కథలు, వెరైటీగా, అంటే కొన్ని ఇమేజ్ వదిలేసుకొని చేయాల్సిన కథలు ఉన్నాయి, కొన్ని ఇమేజే బేస్ చేసుకొని చేసే కథలు ఉన్నాయి. ఓకే, సో అంటే వాళ్ళప్పుడు నాని ఉన్నారు, తన ప్రయారిటీలో ఏమేమి మూవీలు నడుస్తున్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ఈ జానర్లో చేస్తున్నా, ఈ జానర్లో చేస్తున్నా. ఇఫ్ ఐఎమ్ కమింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ జానర్, ఏ హీరో అయినా ఇప్పుడు వీళ్ళు చేయరని ఇందాక మీరు ఒక అన్నారు, అలాగా ఫోన్లు ఎత్తరు చేయరు, అలాంటిది ఏమి ఉండదు సార్. నాకు కూడా నేనేంటంటే ఒక 4 years 3 years నేను విజన్ పెట్టుకొని వెళ్తున్నా నా లెవెల్కి. హీరో కూడా అంతే, 4 years నేను ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ బట్టి ఇలా పెట్టుకుని కమిట్ అయి ఉన్నారు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత చేయబోయే కథను నేను ఇప్పుడే విని, ఈ 4 ఏళ్ళలో ఈ కథ పాత అయిపోయి ఏదైనా పాయింట్స్ ఏమైనా బయటికి పోయి ఇప్పుడు అప్పుడు దాన్ని అశోక్ నేను చేయలేనని చెప్పడానికి నన్నని కాదు, ఎవరైనా కూడా ఆ టైంకి మనం కావాల్సిన టైంకి మంచి కథలు విందామని చెప్పి అనుకుంటున్న హీరోలు ఉంటారు. సో ఇట్స్ అబౌట్ అగైన్ మనీ అండ్ కెరియర్. ఒక ఇన్స్టా ఫాలోయర్స్ పెరగటానికే ఎంత హోంవర్క్ చేస్తున్న హీరోలు లేదా టెక్నీషియన్స్ లేదా సినిమా వాళ్ళు ఒక సినిమా ఫ్లాప్ చేసుకొని ఆ ఫాలోయర్స్ని తగ్గించుకోవాలని ఎవరు అనుకోరు కదా. ఇట్స్ కీపింగ్ అప్ బిజినెస్ అండి. సినిమా కంప్లీట్లీ ఒక టైంలో 20 లక్షల సినిమా చేసేసాం, ఒక 21 లక్షలు వచ్చేసిందంటే ఎస్ ఒక 1 lakh అని చెప్పి అనుకునే రోజులు కాదు ఇది. 200 కోట్లతో సినిమా చేయాల్సి వస్తుంది, ఆ 201 కోటి వస్తే యూస్లెస్. ఉఫ్ కూడా 200 అయిందా? లేదు సార్, హ్యాపీ. ఇట్స్ వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్ మూవీ, బట్ దే మేడ్ గుడ్ మనీ. మంచి ప్రైజ్కి దే గాట్ ద ఆఫర్స్. నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ లోగో నెట్ఫ్లిక్స్తోనే వస్తుంది. నెట్ఫ్లిక్స్ రికమెండెడ్ వాళ్ళకి. ది బెస్ట్ షో ఇన్ నెట్ఫ్లిక్స్ ఈజ్ అదేది గణేష్ చోటా భీమ్. దాంట్లో డైలాగ్లే ఉండేవట, హైయెస్ట్ వ్యూవర్షిప్ దాంట్లో ఉందిట. సో అలాంటిది అయితే కనుక మాదే ఫస్ట్ అని చెప్పి అలాంటి బై గాడ్స్ గ్రేస్ మీ అందరి. బట్ సినిమా అదే సార్, నేను కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం మీ దగ్గర యాపిల్ ఫోన్ ఉంది, 15 Pro ఉంది, కానీ 16 Pro వస్తుందని చెప్పారు, 16+ వస్తుందని చెప్పారు. ఇమ్మీడియట్లీ చేద్దాం, కొందామా దాని ఫీచర్స్ ఏంటో చదువుతూ ఉంటారు. ఎందుకు? ఆల్రెడీ నువ్వు చూసిన ఫోనే, నువ్వు చేసిన ఫోన్ కాల్సే, నీకు తెలిసిన ఫీచర్సే, అదే యాప్స్ ఉంటాయి. బట్ స్టిల్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద న్యూ వెర్షన్. అలాగే ఇది న్యూ వెర్షన్. జస్ట్ యూ విల్ ఫీల్ దట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నాకు వస్తుంది రివ్యూస్ కానీ, నాకు ఫోన్ కాల్స్ కానీ, అన్న అదిరిపోయింది, అన్న కొత్తగా ఉంది. బికాస్ 4-5 generations చూడలేదు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ. 4-5 generations చూడలేదు. It definitely for them it's yes, I want to do this, I want to see this. ఈ కిక్ స్టార్టింగ్ అయితే అక్కడ ఉంది. ఎవరు మీ వెల్ విషర్ అశోక్ గారు ఇండస్ట్రీలో? అంటే డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ యువర్ వెల్ విషర్ అని విన్నాను. త్రివిక్రమ్ గారు నా స్వీటీ, నాని, ఎనీ టైం కాల్ చేసి ఉన్నారు. శ్రీ కళ్యాణ్ గారు సార్, ప్రతిబింబం అంటారు కదా, మనం ఎలా ఉంటే అవతలవాడు అలా ఉంటాడు. మనం మంచిగా హ్యాపీగా ఉంటే వాళ్ళు అంతే హ్యాపీగా. ఎవరు ఇక్కడ విలన్స్ ఉండరు, హీరోలు ఉండరు. 6 గంటల దాకే షూటింగ్ ఉంటుంది సార్. 6 గంటల వరకు షూటింగ్లో మంచివాడిగా ఉండి షూటింగ్ బయటగా చెడ్డవాడిగా ఉంటాం తప్ప కరెక్టా? షూటింగ్లో స్ట్రిక్ట్గా ఉండి షూటింగ్ బయట మంచివాడిగా ఉంటాం అంటే పెద్ద చిరంజీవి గారి నుంచి బాలకృష్ణ గారు లాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ గ్రేట్ పర్సనాలిటీస్. దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ హ్యుమానిటీ ఇన్ నెక్స్ట్ లెవెల్స్. లేకపోతే కరోనాలో చిరంజీవి గారు చేసిన సర్వీస్ ఎవరైనా చేయాలా సార్? సో మనిషి అత్యంత త్వరగా స్పందించేవాడు ఆర్టిస్టు. రోడ్డు మీద బిచ్చగాని చూసినా, లేదంటే రోడ్డు మీద ఇంకొకరిని ఏమైనా చూసినా త్వరగా రెస్పాండ్ అయ్యేవాడు, త్వరగా రిఫ్లెక్షన్ అది తీసుకుని వాళ్ళలాగా చేయాలి, వీడి దగ్గర బాడీ లాంగ్వేజ్ని పిక్ చేసుకోవాలనుకునే తొందరగా రిఫ్లెక్ట్ అయ్యే ఫ్లవర్ ఆర్టిస్టు. అలాంటి వాడికి చాలా నొప్పి తెలుసు. కానీ తను ఉంటే కదా గేమ్ ఆడటానికి, తన గ్రౌండ్లో ఉంటే అవతల పక్క రన్నర్ కింద ఎవరినైనా తీసుకోగలడు. అందుకని హీరోనే అసలు తన ఫామ్లో లేకుండా సినిమాలు పోగొట్టుకొని అవతలని మళ్ళీ భుజం మీద వేసుకుని ఇతను రంది లేక అతను రంది లేక అలాంటి కూడా
ఒక టైం ఉంటుంది. ఎస్, అతను ఫామ్లో ఉన్నాడు, ఇతను ఫామ్లో ఉన్నాడు, అది కలపడానికి చాలా మంది ఇక్కడ హోంవర్క్లు చేస్తూ ఉంటారు. సో అదైతే మీ దృష్టిలో హీరో అంటే ఏంటి అసలు? చెప్పినట్టే కదా, హీ హ్యాస్ టు బి ఒకలాగా 6 తర్వాత ఇంకోలాగా. 6 దాకా నేను అంతే, నా సినిమానే నాకు ప్రపంచం. సినిమా తప్పితే నాకు ఇంకేం కనపడకూడదు. అందులో అశోక్ ఉండడు, ఇంకోటి సినిమా బాగా వచ్చిందా లేదా, అల్టిమేట్గా నన్ను హీరో అంటున్నారు. నా సినిమా సక్సెస్ అయితే, నా సినిమా మంచిగా చేరితే, లేదా నన్ను అక్కడ విలన్ అంటారు. నేను ఇక్కడ మంచిగా ఉన్నానంటే ఆ సినిమా ఏంటి అట్ట చేసాడని విలన్ అంటారు అక్కడ. దానికంటే బెటర్ 6 గంటల తర్వాత నా స్నేహితులు 4 ఫోన్ చేసి బాగున్నావా, ఏం మన భాషలో మాట్లాడాలి ఏమని ఎవరే ఆ సంగతిని మాట్లాడు. అలాంటి స్నేహితులు ఉండటం అనేది గొప్ప విషయం. సో ఇక్కడ ఎవ్వరు ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీయెస్ట్ గాల్లో దీపం సార్ ఇది. అంతే, ఏ గాలికి ఏ దారిపోతుందో తెలీదు. ఆ గాలిలో దీపం జాగ్రత్తగా అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాము అంటే కనుక ఇట్స్ అగైన్ అంతకుముందు జరిగిన బిజినెస్ని బట్టి ఇది, ఇంతకుముందు జరిగిన దాన్ని బట్టి అవతలది. సూపర్. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు నన్ను యాక్చువల్గా, నేను చిన్నప్పుడు చిరంజీవి గారు సాంగ్స్ పిక్ చేసి ఎక్కువ స్టేజ్ షోస్ చేస్తున్నాడు. నేను చిన్నప్పుడు ఒంగోలు జూనియర్ చిరంజీవిని పిలిచేవాడు. సాంగ్స్ చేశాను సార్ చిరంజీవి గారికి కొరియోగ్రాఫర్గా. బాగున్నారు చేశాను. ఓకే. ఆంటీ కూతురు అమ్మ అదా? మాస్టర్ కూడా చేశాను. బాగున్నారా సాంగ్. ఓకే. తర్వాత కదా ఇండస్ట్రీకి డైరెక్టర్ అయిన తర్వాత రెగ్యులర్గా అంటే నాకు వన్ ఆఫ్ ద గుడ్ మూవీ ఇచ్చింది నాగబాబు గారి కంపెనీ, ఆకాశ్ రామన్న, అల్లరి నరేష్ ప్రొడక్షన్ నాగబాబు గారు పడతాయి కదా. సో నాకు అలాగా వరుణ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, రామ్ చరణ్ గారు అందరూ పరిచయం మంచిగా. సూపర్. ఎప్పుడు 5 రిలీజ్, సెప్టెంబర్ 5 రిలీజ్. డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు. యాక్చువల్గా సినిమా ఏమవుతుందంటే, ఈ సినిమా చూశాను, ఈ సినిమా బాగుంది, ఎంజాయ్ చేశాను అంటారు కదా. ఈ సినిమా చూశాను, ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను. 3D కళ్ళకి వర్చువల్ ఇది పెట్టుకొని క్రికెట్ ఆడటానికి, గేమింగ్ ఆడటానికి వెళ్తే ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. అలా ఒక డైలాగ్ లేకుండా ఒక 2 hours మూవీ నేను అర్థం చేసుకోగలిగానా. సో ఇది నాకు అర్థమైపోయిందా అన్న ఆ ఎక్సైట్మెంట్ లో బయటకు వస్తారు. అశోక్ గారు బాలీవుడ్ లోనే ఉంటారా లేకపోతే? నేను తెలుగు ఇమీడియట్లీ కమిట్ అవుతున్నాను ఒక సినిమా, బట్ బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి సార్, ఇంకా 2 మూవీస్ కమిట్ అయిన 2 ఉన్నాయి. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఒకటి OTT కానీ తీసుకున్నాను, ఒకటేమో హారర్ కామెడీ ఒకటి చేస్తున్నాను. ఇంకా సర్ప్రైజింగ్గా వెరీ సూన్, ఒక గట్టిగా అయితే ఒక 4 రోజుల్లోనే ఒక తెలుగులో మీకు నచ్చిన ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఇస్తాను. అవునా? వెరీ ఎక్సైట్ అయ్యేది. ఎవరు హీరో చెప్పను, అప్పుడు మళ్ళీ చేద్దాం ఇంకో ఇంటర్వ్యూ దానికోసం. అంతేనా? షూర్ షాట్. నేను విన్నాను హీరో ఎవరు అని. లేదు ఏమన్నా ఇప్పుడేం చెప్పను, ఎక్స్‌పెక్టేషన్స్ వదిలేద్దాం. మీరు వినుంటారు ఖచ్చితంగా, అది విన్నది కూడా అప్పుడే మాట్లాడదాం. సర్లే, హ్యాపీ. మీ మనోభావాలు నేను దెబ్బతింటా. అరే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే, సూపర్. ఇంకా మంచి సినిమాలు తీయాలి అశోక్ గారు. అండ్ ఉఫ్ సెప్టెంబర్ 5 రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఉఫ్ అనే మూవీ చాలా యజ్ఞం లాంటిదండి. ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ హోంవర్క్. 30-40 మీనింగ్ ఉఫ్ అని పెట్టడానికి. ఉఫ్ ఈజ్ నథింగ్ బట్, మీరు పిల్లల మీద దాన్ని స్ట్రెస్ బస్ట్ అంటారు. ఉఫ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఫినిష్ చేయగలిగాను రా, ఒక స్ట్రెస్ రిలీఫర్ శబ్దం, మనిషిలో వాడే శబ్దం ఉఫ్. కానీ అండర్లైన్ ఏంటంటే అట్మోస్ట్ ఫన్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్. అవతల ఫ్రస్ట్రేషన్ నుంచి మనం ఫన్ ఎంజాయ్ చేయటం అనేది మనకు మానవ లక్షణం. అది అంతే. అవతల ఫ్రస్ట్రేషన్లో కొట్టుకుంటుంటే వాడిని చూసి ఎందుకురా కంగారు పడుతున్నామని మీరు నవ్వుకుంటారు. సేమ్ మూవీ ఈజ్ నథింగ్ బట్ వాడి సమస్య మీ సంతోషం. అవుట్ అండ్ అవుట్ కామెడీ. సూపర్. చూస్తా. రెహమాన్ గారు హాయ్ పెట్టాను, ఏం మెసేజ్ కూడా రాలా. డెఫినెట్గా ఒక ప్రోగ్రామ్ మనం రిలీజ్ అయిపోయిన 2 రోజుల్లో పెట్టి రెహమాన్ గారితో ముందే ఇన్ఫార్మ్ చేసి విల్ టేక్ హిమ్ ఇంటు ద కాల్. రేపు ఇంకో సాంగ్ కూడా అవుతుంది, అది కూడా బ్లాక్ బస్టర్ సాంగ్. కుదిరితే రెహమాన్ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఇక్కడ ఉంటే. బట్ లేదంటే మనం చెన్నై అన్న వెళ్దాం. చెన్నై వెళ్దాం, చెప్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా చేద్దాం. ఎందుకంటే రెహమాన్ గారు తెలుగులో అసలు ఇంటర్వ్యూ ఇలా ఇంతవరకు. తెలుగు కొద్దిగా మాట్లాడతారు, తమిళ్ బాగా మాట్లాడతారు, కానీ పక్కా మాస్ తెలుగు మాట్లాడగలరు ఒక్కోసారి. ఓకే, ఏంటా అని మాట్లాడతారు. ఈజ్ నైస్, వెరీ నైస్ జెంటిల్మెన్ సార్. చాలా 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 గొప్ప విషయం వ్యక్తి. సో ఎక్కడ నేను ఆస్కార్ అవార్డ్, ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్. నేను మీకు చెప్తున్నాను, నిన్న రాత్రి 8:30కి నేను షో చూస్తున్నాను, ఏవో చిన్న కరెక్షన్స్ చెప్పాను, నేను చూస్తున్నానని. పొద్దున్న 8:15కి కాల్ చేశారు. 12 hours కంప్లీటెడ్ అశోక్ అని చెప్పి ఫోన్ చేశాడు. నైట్ 8:30కి మొదలెట్టి ఈరోజు పొద్దున్న 8:30 దాకా పని చేస్తున్నాడు ఆయన. ఓకే, ఈ వయసులో ఇంత సక్సెస్ తర్వాత అవసరమా? అవును. ఫస్ట్ మూవీ లాగా అంటే వాళ్ళు మామూలుగా డెడికేటెడ్ అయితే కనుక జరగవు సార్ ఇవి.
అసలు మీకు ఎన్ని వెర్షన్స్ అంటే ఎక్కడో షైనాజ్ అవసరమైంది, అల్బేనియన్ పర్సన్ పిలిపించారు. ఈజ్ గోయింగ్ అలాంగ్ విత్ ద మూవీ. యుఎస్ ఎల్డర్ ఏదో లాస్ ఏంజల్స్ అక్కడేదో చేయించారు. ఇంకొక నమియా ఎవరో ఒక అమ్మాయి కొత్తగా ఒక అమ్మాయి డర్కే ఆగే డాన్స్ అని చెప్పి ఒక ఆఫ్రికన్ లేడీ చేత ఒక సాంగ్ పాడిచ్చారు, డర్కే ఆగే డాన్స్ అని చెప్పి. ఆ సింఫనీ ఎత్తుకోవడమే అసలు వేరే లెవెల్ ఉంది సార్. ఎవరంటే అక్కడి నుంచి ఎక్కడ వచ్చారు సార్ అంటే నేను మన లాస్ ఏంజల్స్ నుండి పాడిచ్చాను. సో సినిమాని ఆయనతో పాటు జర్నీ చేస్తున్నాడు. అబుదాబి నుంచి ఒకరోజు కాల్ చేసి ఈ షహనాయ్ సరిపోతుందని ఎక్కడో రికార్డు వినిపిస్తున్నారు. సో సచ్ ఎ జీనియస్ అండ్ హీ నోస్ వేర్ హీ విల్ గెట్ ద రైట్ సౌండ్. ఓకే, అతనికి కావాల్సిన రైట్ సౌండ్ ఆయనకి ఎక్కడ దొరుకుతుందని దాని క్లారిటీ ఉంది. అక్కడ దాకా ఆయన సినిమాతోనే ట్రావెల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఎలా చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ బీజిఎం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెమ్ ఆయన ఈ ప్రిపేర్డ్ ఇట్ ఫర్ ద మూవీ. ఇది నా మూవీ, బీప్ టు బీప్ నేనే ఉంటాను, ఐఎమ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్, నాకు టైం ఇవ్వాలి అశోక్. ఓకే. అండ్ హీ హ్యాస్ టేకెన్ ద 4-5 months టైం. ఏది హోంవర్క్ చేశారు, హోంవర్క్ చేసి నాకు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటెంట్ తీసుకొని కూడా మళ్ళీ చేశారు. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్ అశోక్ గారు. Thank you so much, రోజులు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచి ప్రయత్నంతో నిజంగా కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. మీ గట్స్ కొప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు సార్, ఇట్స్ ఎ వెరీ కమర్షియల్ మూవీ వితౌట్ డైలాగ్. సూపర్ సక్సెస్ అనే మాట వినాలి మేము అందరం, ఆడియన్స్ నోట్ల నుంచి కూడా. తెలుగు వాళ్ళందరూ సినిమా చూడాలి, ఇంటర్వ్యూ చేద్దాం తప్పక సార్, తప్పకుండా. అండ్ తెలుగు వాళ్ళందరూ తప్పక చూడాల్సిన సినిమా. వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ లేదు మన దీని గురించి. పుష్పక్ అనేది కొంతమందికి మాత్రం తెలుసు నార్త్ ఇండియాలో, కానీ వేర్ యాజ్ వీ హ్యావ్ ఎ రిఫరెన్స్ మూవీ. ఓకే, ఇది పుష్పక్లా ఉంటుందని మైండ్ సెట్ చేసుకుని లోపలికి వెళ్తే అంతకంటే గొప్పగా ఉంటుంది. ఐ మీన్ సారీ టు సే దట్, బట్ ఒక వెరీ వెరీ ఇన్నోవేటివ్ మూవీ. ఐడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఫర్ ద మోస్ట్లీ రెడ్ కార్పెట్ షో ఉంటే కనుక మిమ్మల్ని పిలుస్తాను. విల్ మీట్ అవర్ దేర్. షూర్ అండి, డెఫినెట్గా. ఇది జనాలకు బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్ సార్, నైస్ రాహుల్.